ఎందుకంటే దేహ స్థితిలో ఉన్నారు కాబట్టి దేహానికి సంబంధించిన విషయాలు చూసి, అదే ప్రాక్టికల్ లైఫ్‌లోకొచ్చి సమాజ పరంగొచ్చేసి, దేశం విషయానికొచ్చేసరికి ఏమైపోతుందంటే, బాబా చెప్పిన ఈ ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో ఆత్మ అని చెప్పేసి, ఆ ఐడెంటిటీ పోతోంది. ఆ ఐడెంటిటీ పోయినప్పుడు ఏమవుతుందంటే, నేను ఆత్మని శాంతి స్వరూప్ మనం మాట్లాడితే ఓం శాంతి, ఓం శాంతి అంటాం. ఏంటది నా స్వమానము. నా యొక్క ఐడెంటిటీ, నా యొక్క అస్తిత్వం అది. సో, నేను ఆత్మని అన్నది తీసేసి, నేను ఫలానా హైదరాబాదు ఇండియన్. సో, దేశం లెవెల్‌కొచ్చేసరికి గూడా నేను ఇండియన్, ఇండియాలో పుట్టాను. సో, ఇది రైటే. కానీ ఎప్పుడైతే ఆ రకంగా హద్దులోకొస్తామో, నేను ఇండియా, వాళ్ళు పాకిస్తాన్, నేను ఇండియా, వాళ్ళు చైనా అన్నప్పుడు ఆ ద్వేష భావనొచ్చినప్పుడు, ఈ ద్వేష భావన అన్నదే డివిజన్ తీసుకొస్తది. ఈ డివిజన్ తీసుకొచ్చినప్పుడే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయితాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందిక్కడ? ఏదైతే బాబా నామరూపాల్లో సో, ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసేటప్పుడు వాళ్ళని గౌరవపూర్వకంగా అక్కయ్య, అన్నయ్య అని పిలిచాలి. ఇంక అంతకు మించి ఇంక మనము అస్తిత్వాన్ని మార్చొద్దు.